ఈ 7 మాటల్ని 3 మాటలకు చెప్పాలంటే ప్రేమ, క్షమ, త్యాగం. ఈ 3 లక్షణాలు మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసయ్య సర్వలోకమును ప్రేమించాడు. యేసు ప్రభు మనుషులందరినీ క్షమించాడు. యేసు ప్రభు మనుషులందరి కొరకు తన్ను తాను త్యాగం చేశాడు, తన్ను తాను యాగం చేసుకున్నాడు. శిలువ మీద పలికినటువంటి ఈ 7 మాటలు కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు. మొట్టమొదటి మాట క్షమాపణ, అంటే క్షమించే మంచి గుణం. ఇతరులు ప్రియమైన వర్లరా, మన విషయంలో అనేక సార్లు తప్పు చేసినప్పుడు, తొందరపడి మాట్లాడినప్పుడు, మాటలతో బాధ పెట్టినప్పుడు క్షమించే మనసు ఖచ్చితంగా మనకు ఉండాలని ప్రభు చెప్పాడు. ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. శత్రువుని క్షమించలేము, బాధ పెట్టినవాడి కొరకు ప్రార్థన కూడా చేయలేము. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మీలో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. పరలోక ప్రార్థనలో కూడా మా శత్రువుల పాపాలు మేము క్షమించిన ప్రకారం మా పాపములు కూడా మీరు క్షమించండి. అంటే మన పాపాలను దేవుడు క్షమించాలని కోరుకుంటాం, కానీ మన శత్రువుల పాపాలు మాత్రం క్షమించాం. వాళ్ళు ఆ రోజు అది చేశారు, ఈరోజు ఇది చేశారు, వారు మమ్మల్ని అలా అన్నారు, ఇలా అన్నారు అని మాటికి వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడు, వాటిని మీరు క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమించండి, వారిని మీరు క్షమించి వదిలిపెట్టండి, ఆ విషయాన్ని మర్చిపోండి. అంటే క్షమాపణ. ఈ క్షమాపణ అనేది ప్రభువారు చెప్పాడు, చేశాడు. ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు వీడు ఇతరులను రక్షించాడు, కానీ తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని, నీవు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ దిగి రమ్మని హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, గేలి చేస్తూ ప్రభువుని నిజంగా ఎంతో దూషిస్తూ ఉన్న తరుణంలో ప్రభు అన్నాడు, శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. వయసులో వారు పెద్దోళ్ళే, కానీ వారు ఏం చేస్తుంది వారికి తెలియట్లా. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, వారు వయసులో పెద్దవారు కూడా అపహాస్యం దూషిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనల్ని అవమానపరిస్తే మనం కూడా వాళ్ళని అవమానపరచాలి ఏదో ఒక విధంగా అని మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. క్రీస్తు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండాలి. మనకు మంచి చేసిన వారినే మనం ప్రేమిస్తాం, మనకు కీడు చేసిన వారిని మాత్రం క్షమించం. కానీ ప్రభు అన్నాడు, ప్రేమ చేతే కీడుని జయించగలం. మనకు అన్యాయం చేసిన వానికి కూడా మనము ప్రేమ చూపించినప్పుడే వాడు మారుతాడు. కనుక యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. మొట్టమొదటి మాట క్షమాపణ. దేవుని బిడ్డలకు ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే క్షమాపణ. మనం ఇతరుల పాపాలు క్షమిస్తే మన పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఇతరులు మనం మనస్ఫూర్తిగా క్షమిస్తే మనల్ని కూడా మనస్ఫూర్తిగా మనల్ని దేవుడు క్షమిస్తాడు. ఇతరులకు మనం ఎటువంటి కొలత కొలిస్తే అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు. ఇతరులకు మనం ఎటువంటి తీర్పు తీరిస్తే అదే తీర్పు మనకు తీర్చబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవునిని వెంబడిస్తున్న బిడ్డలమి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారము, దేవుని మనసు కలిగిన వారముగా ఉండాలి.
మనము ప్రతి ఒక్కరిని కూడా అపార్థం చేసుకునే వారంగా ఉండకూడదు, అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అర్థమయ్యేలాగా వారికి మనం తెలియచేస్తూ ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేస్తూ ఉండాలి. అయితే ప్రభువారు ఏమన్నాడు తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయొద్దని. అంటే కోపంలో బూతులు మాట్లాడతాం. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. మీ నోటమ్మట బూతులు రాకూడదు. ఎందుకంటే ఒక బావిలో నుంచి ఉప్పు నీరు, చప్ప నీరు, తీయని నీరు ఊరదు కదా. ఉప్పు నీరన్నా ఉరిద్ది, చప్ప నీరన్నా ఉరిద్ది, తీయని నీరన్నా ఉరిద్ది. గంటకొచ్చి ఒక రకంగా నీళ్లు మారవు కదా. అలాగే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనము మన నోటి నుండి శాపవచనాలు, మన నోట అమ్మటి ఆశీర్వచనాలు రావచ్చునా? అందుకని ప్రభు అన్నాడు, మీరు ఆశీర్వదింపబడటానికి పిలువబడి ఉన్నారు కనుక మీరు కీడుకి ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి. క్షమించమనే ప్రభు చెబుతున్నాడు. ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎలా వస్తాయి? కనుక మీరు దేవుని చేత ఆశీర్వదించబడటానికి పిలువబడి ఉన్నారు కనుక మీరు కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషం చేయకోకుండా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పని. ప్రతిఫలం ఇచ్చేది నేను. పగ మనం తీర్చుకోకూడదు. శాపనార్థాలు, దోషణ మాటలు ఇతరులు మనం అనకూడదు. ఒకవేళ మనల్ని ఇతరులు అన్నా మీరు అనకూడదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు. రెండవ మాట పేరు ఆదరణ. యేసు ప్రభుతో పాటు మరొక ఇద్దరు దొంగలకు కూడా సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ ప్రభువును దూషిస్తూ, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చును కదా అన్నాడు. రెండవ దొంగ కలుగు చేసుకొని, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము, ఇంకా నువ్వు మారవా? ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ దోషం లేదు, మనకైతే న్యాయమే, కానీ ఇది ఆయనకు అన్యాయం. ఆయన ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా ఆ శిలువ మీద మనతో పాటు బందిపోటు దొంగల్లాగా మనతో పాటు సిలువ వేశారు. ఆయనలో ఏ పాపం లేదని రెండవ దొంగ చెప్పాడు. మీరు గమనించండి, మొదటి దొంగ కూడా నన్ను రక్షించమని కోరుకుంటున్నాడు, రెండవ దొంగ కూడా నన్ను రక్షించమని కోరుకుంటున్నాడు. అయితే మొదటి దొంగ ఏ రక్షణ అడుగుతున్నాడంటే లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు. లోకంలో డబ్బు ఇవ్వు, సమస్యలు తొలగించు, లేకపోతే అన్నిట్లో ఆశీర్వాదం దయచేయమని అందరూ అడుగుతారు కదా. లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు కదా. వీళ్ళంతా కూడా మొదటి దొంగ ఏం కోరుకుంటున్నాడు? ఈ లోకంలో బ్రతకడం కోసం కోరుకుంటున్నాడు. రెండో దొంగ ఏం కోరుకుంటున్నాడంటే, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని పశ్చాత్తాప హృదయంతో దొంగ చెప్పినప్పుడు యేసు ప్రభువారు అతనితో ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూడండి, మొదటి దొంగ అంతసేపు మాట్లాడినా యేసు ప్రభువారు నోరు తెరవలేదు, ఆయనకి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు. రెండవ దొంగకు పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభువా ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు, నీ పరలోక రాజ్యం శాశ్వతం కనుక నీ పరలోక రాజ్యానికి వచ్చే భాగ్యం, ఆ ధన్యత నాకు నీ రాజ్యం వచ్చినప్పుడు దయచేయమని ఆ దొంగ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉండు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండో దొంగని దేవుడు ఏం చేశాడు? ఆదరించాడు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదన్నా తొందరపడి తప్పు చేసినప్పుడు మనం కఠినంగా ఉండకూడదు. వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు వారిని మనం ప్రేమించాలి, వారిని మనం ఆదరించాలి. ఆదరించడం అంటే మన దగ్గర ఏదైనా ఉండే సహాయం చేయొచ్చు. మన మాటలే మనుషులను దూరం చేసుకోవాలన్నా నోరే, దగ్గర చేసుకోవాలన్నా నోరే. ప్రభు అన్నాడు, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను.
మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు, దేవుని సన్నిధిలోనే మీరు ఆదరించబడతారు. ఈ కలవరి సిలువలో ఇద్దరు దొంగలతో మరి ప్రభువారు ఇద్దరు దొంగలు ఆయనతో మాట్లాడారు. రెండో దొంగకి దేవుడు జవాబిస్తున్నాడు, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఏం మాట అంటే ఆదరణకరమైన మాట. ఇతరులను ఆదరించే విధంగా మనం మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టే మాటలు మన నోటమ్మట మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు తెలియని వారం కాదు, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం కనుక మన నోటి మాటల ద్వారా ఎవరు కూడా బాధపడకోకుండా వీలైనంత మటుకు మనం ఆలోచించి ఆగి నిదానించి మాట్లాడటం చాలా మంచిది. తొందరపడి మాట్లాడటం వల్ల చాలా తప్పులు వస్తాయి. తొందరపాటులో మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడటం. అందుకని పలకబడిన మాటల్లో నిరర్థకమైన మాటలు అనేకములు ఉంటాయంట. పనికి మాలిన మాటలు చాలా, మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్ కాదు, ఏదో కొన్ని మాటలు తప్పు మాటలు ఉంటాయి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాందు అన్నాడు సొలొమోను. దోషాలు ఉంటాయి, నిరర్థకమైన మాటలు అనేకమైన ఉంటాయి. కనుక అవసరమైతేనే నోరు తెరిచి మనం మాట్లాడాలి. మన మాటలు చాలా మితంగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హల్లెలూయా. ఇప్పుడు సిలువలో దొంగ ఆదరించబడ్డాడు. యేసయ్య ఎక్కడున్నా ఆదరించబడ్డారు. నాయను విధవరాలు కుమారుడు చనిపోతే యేసయ్య ఆమెను ఆదరించాడు. లాజరు చనిపోతే మార్తా మరియలను దేవుడు ఆదరించాడు. కనుక దుఃఖపడు వాని దుఃఖమును ఆయన చూసి విడిచిపెట్టే దేవుడి కాదు, శ్రమలో తోడుగా ఉండే దేవుడు. మన కన్నిటిని సంతోషంగా, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి దేవుడు సమర్థుడు. కనుక యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఆదరణ ఉంది, యేసయ్య మాటలో క్షమాపణ ఉంది, యేసయ్య మాటలో ఆదరణ ఉంది. మూడవదిగా చూసినట్లయితే బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇక్కడ తల్లి బాధ్యత తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. బాధ్యత అనేది చాలా అవసరం. అలాగే దేవుని సన్నిధిలో బాధ్యత లేని వారిగా ఉండకూడదు. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఇది దైవజనుడి మాట కాదు, దేవుని మాట. దేవుని మాట నేను వినకపోతే ఇంకెవరి మాట నువ్వు వింటావు? కుటుంబ విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావో దేవుని సంఘం విషయంలో కూడా నువ్వు అంత బాధ్యతగా ఉండాలి. యేసు ప్రభువారు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు మరియమ్మ తల్లి హృదయము బాధ అనుభవిస్తూ ఉంది. మనం ఎంత బాధపడినా ఇబ్బంది లేదు, కానీ మన పిల్లలు మన కళ్ళ ముందు బాధపడుతున్నారంటే ఏ తల్లిదండ్రులు కూడా దాన్ని సహించలేరు. యేసు ప్రభువారు తల్లి కళ్ళ ముందు ఆ మోయలేని ఆ భారమైన సిలువను మోస్తూ ఆ కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే తల్లి హృదయము ఎంత ఆవేదన చెందిందో, ఎంత ఆక్రందన చెందిందో. యేసు ప్రభుని కొరడాలతో కొడుతూ ఉంటే ప్రియులారా, దేహంలో నుంచి చర్మం కూడా వచ్చేదట, మాంసం కూడా ముక్కలుగా బయటకు వచ్చేదట. ఆ గాలపు గుత్తులు ఉండేయట, రోమీలకు ఆ కొరడాలకు గాలపు గుత్తులు ఉండేయట. కొడితే మొత్తం మాంసంతో సహా ముక్కలుగా బయటకు వచ్చేసేదట. 39 కొరడా దెబ్బలు. యేసు ప్రభు తల మొదలుకొని అరికాలు వరకు కూడా ఒళ్ళు అంతా తూట్లు పడిపోతూ ఉంటే, రక్తం ఏరులైపోతూ ఉంటే, ఆ కన్న తల్లి యేసు ప్రభుని చూసి కన్నీరు మున్నీరైపోతూ ఉంది, ఏడవలేకపోతూ ఉంది, తన గుండెని పిండేసినట్టుగా ఉంది. తను పడుతున్న బాధ అంతా ఇంత కాదు. కొడుకును చూసుకుంటూ ఆవేదనతో అల్లాడిపోతుంది. ఆమెను ఆదరించేవారు ఎవ్వరు లేకపోయారు, ఆమెను హక్కును చేర్చుకునేవారు ఎవ్వరు లేకపోయారు. యేసయ్య ఆమెనే చూస్తున్నాడు, వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మను చూస్తూ అలాగ ఉండిపోయాడు. చూసి శిష్యుడితో అన్నాడు, నా శిష్యుడా, ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి అప్పచెప్పాడు. తల్లి బాధ్యత తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకి అప్పచెప్పాడు యేసయ్య. చూడండి ప్రియమైన వాడు. అప్పటికి మరియమ్మ భర్త యోసేపు చనిపోయాడు, మరియమ్మ విధవరాలు అయ్యింది. ఆ తల్లి ఆ బిడ్డ బాధను చూస్తూ ఉంటే అంత బాధలో ఉండి కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించాడు. ఎందుకంటే ఇంటికి పెద్ద కుమారుడే తల్లి బాధ్యతను చూడాలి. యేసు ప్రభువారు ఇంటికి పెద్ద కుమారుడు అయి ఉన్నాడు
కానీ యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి సమయం దగ్గరకు వచ్చింది. వాస్తవానికి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు ఆయన. అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడు చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి. నీ తల్లి బాధ్యతను కూడా పూర్తిగా యేసయ్య మోసాడు. పిల్లలను కంటాం, అని పెద్ద చేస్తాం. తల్లిదండ్రులను చూడరు. ఇక వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రులు చచ్చిపోయినా చూడటానికి రాని పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అంత పాషాణ్, అంత కఠినమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. యేసయ్యను చూసినట్లయితే ఆయన ప్రాణం పోతూ కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించాడు. వాళ్ళ అమ్మ బాధ్యత గురించి ఆలోచిస్తూ వచ్చాడు. నేను చనిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు చూస్తారని ఆలోచించి అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. సహోదరుడా ఇదిగో నీ తల్లి. తల్లి బాధ్యత అప్పగించాడు. మూడో మాటలు ఏముంది? బాధ్యత. ఒకటి క్షమాపణ, రెండవది ఆదరణ, మూడవది బాధ్యత.